ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 7 జూలై 2020వ తేదీ మంగళవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. రాజ్యస్థానమందు శనిచంద్రులు, భాగ్యమందు గురుడు. అశ్విని నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఇంకా బాగుంటుంది. మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. పనులన్నీ కూడా పూర్తి, అమ్మయ్యా ఈ సాధించగలిగాననేటువంటి ఆనందం మీకు కట్టలు తెంచుకుంటుంది. కానీ వాక్కును అదుపులో పెట్టుకోండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఇంకా చాలా పురోభివృద్ధి కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా 3వ స్థానమందు ఉన్నటువంటి రవి 15వ తారీఖు వరకు మీకు సంపూర్ణ యోగంలో ఉన్నారు. అనుక్షణము కూడా ఆయన యోగించేటువంటి స్థితే. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుని ప్రభావం వల్ల మనశ్శాంచల్యం, స్థానభ్రష్టత్వం అనేటువంటి విధానం ప్రకారంగా మానసికంగా ప్రతి విషయంలోనూ కూడా అలసిపోతూ ఉంటారు. స్థానచలనం జరిగేలా ఉంది. మనస్సు అసలు మీ చేతిలో లేక మీరు అదుపు చేసుకోలేక బాధపడుతూ ఉంటారు. తొందరపడకండి. పరమేశ్వరుడు మీకు చాలా చాలా మంచి రోజులు తొందరలో ఇవ్వబోతున్నారు. ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రవి కూడా మారబోతున్నారు తొందరలో. ఒకంత ప్రశాంతమైనటువంటి వదనంతో ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించగలిగిన సామర్థ్యం మీకుంది. జన్మస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి కొంతవరకు యోగదాయకంగా ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత ధనపరమైనటువంటి చికాకులు, లేదా ఏం చేసేవా ఇంతకాలం గతంలో చేస్తా అన్నావు కదా, ఇంత చిన్న పని చేయడానికి ఇన్ని రోజులు పట్టిందా అనే విధంగా ఆఫీసర్స్ తోటి మాట పడడం, లేదా స్థానచలనం, మీకు ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం, లేదా ఉద్యోగంలో నువ్వు ఉండొద్దు అనేటువంటి మొమ్యం రావడం, ఇలాంటి చికాకులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. శాంతం వహించండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈరోజు పునర్వసు నక్షత్ర జాతకులు ధనపరమైన విషయాల్లో కూడా చాలా ఆచితూచి అడుగులు వేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితి. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు, శనీశ్వరుడు, భాగ్యమందు ఉన్నటువంటి కుజుడు, లాభమందు ఉన్న శుక్రుడు వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో శుభవార్త తెలుస్తుంది. అమ్మయ్య నా కష్టానికి ఈ రకంగా ఫలితం దొరుకుతుందా అని మిమ్మల్ని ఆనందింపజేసుకుంటారు. దానివల్ల పురోభివృద్ధి, ఇంక జీవితంలో ఇంకా కష్టపడితే ఇంకా పైకి వెళ్తాను అని మీకు ఉత్సాహం కలుగుతుంది. ఒకంత జాగ్రత్త కూడా వహిస్తే ఇంకా మంచి రోజులు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యవహారాల్లో కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రూపంలో దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. మఖ నక్షత్ర జాతకులకి యోగదాయకంగా ఉంది. ఉత్తరా నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. 6వ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రులు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. పంచమంలో గురుడు, లాభమందు రవి. అద్భుతం. మీ కష్టం మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలి. నేను ఈ పని చెయ్యాలి అంటే స్వయం కృషితో ముందుకు పెడుతుంది తప్ప ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడితే మాత్రం వెళ్ళదు. కాబట్టి మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీయండి. 1కి 4 సార్లు ఎక్స్పోజ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. భార్యాభర్తల మధ్యన కుటుంబ వ్యవహారాల్లో అవగాహన లోపం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కొంతవరకు యోగదాయకంగా ఉంది. పంచమంలో శనిచంద్రులు, చతుర్థ కేంద్రమందు గురుకేతువులు, సప్తమంలో కుజుడు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ప్రతి విషయంలోనూ ట్రాన్స్పరెంట్గా ఉండండి. రాజ్యస్థానమందు ఉన్నటువంటి రాహు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర స్థానమందు సువర్ణమూర్తిగా ఉన్న గురుడు కూడా యోగిస్తారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి కనపడుతోంది. ఇంకా ఇంకా పురోభివృద్ధికి మీరు వెళ్ళాలి అంటే ఆదిత్య హృదయం పారాయణ, ఈశ్వర ధ్యానం బాగా చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి కొంతవరకు యోగదాయకంగా ఉంది. అయితే విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత చికాకు అనిపిస్తుంది. ఎంత పని చేసినా ఇంతేనా, ఈ ఎదురు తల్లిదండ్రులు కూడా నన్ను లెక్క చేయరా, అంటే నా బాధను పట్టించుకోరా, అంటే మిమ్మల్నికి మీ మీద మీకు విరక్తి కలుగుతుంది. ఏంటి చికాకు అని తొందరపడకండి. మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఒక రకంగా ఉండరు. ఇంకా అంత అద్వితీయమైనటువంటి స్థితిగతులు తొందరలో రాబోతున్నాయి. షష్ఠమ స్థానమందు కుజుడు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించండి, టెన్షన్ పడకండి. ఒకంత జాగ్రత్తగా ఉంటే ప్రతి విషయాన్ని కూడా విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనమందు గురుడు, తృతీయమందు శని చంద్రులు. యోగదాయకంగానే ఉంది. అనుకూలమైనటువంటి అడుగులు పడతాయి. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి రవి రాహువులు వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీ యొక్క ఎంత కష్టపడుతున్నా ఏంటి, నా జాతకం ఇలా ఉంది, నేను నా పురోభివృద్ధిలోకి రాలేకపోతున్నానే అని బాధపడతారు. తొందరపడకండి. అతి తొందరలో రవి మారబోతున్నారు. ధనమందు గురుడు, తృతీయమందు శని అపూర్వమైనటువంటి విజయావకాశాలు మీకు ఇవ్వబోతున్నారు. ఒకంత శాంతం వహించండి. విద్యార్థులు బాగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. జన్మమందు ఉన్నటువంటి గురుడు, ధనమందు ఉన్నటువంటి శనిచంద్రులు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి రోజు. ఏదో రూపంలో శుభవార్తలు తెలుస్తాయి. ధనం చేతికి అందడం కానీ, లేదా బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వడం కానీ, లేదా మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడగండి అనేటువంటి పెద్దల నుంచి సహాయ సహకారాలు రావడం కానీ, విద్యా విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ కొంత పురోభివృద్ధి కనబడుతుంది. ఇవాళ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకంత జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క ప్రతిఫలం ఇంకా ముందుకు పెడుతుంది. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి రోజు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క స్థైర్యం, మీ యొక్క పని నైపుణ్యత ఇవన్నీ అభివృద్ధిలోకి వస్తాయి. పెద్దల నుంచి అప్రిసియేషన్సు, రివార్డ్సు, అవార్డ్స్ కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం మాత్రం ఖర్చు ఎక్కువగా కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించాలి. ఎంత జాగ్రత్త అంటే అభివృద్ధిపరమైనటువంటి నిర్ణయాలు, వ్యాపారంగా అభివృద్ధి చేయాలన్నా, ఉద్యోగం అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయాలు ఎంత ఉంటాయో ఆరోగ్య విషయంలోనూ కూడా అంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఎందుకంటే గ్రహస్థితులు వక్రస్థానాల్లో మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ఒకంత చికాకులా ఉంటుంది. ఖర్చు అధికమవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అని బాధ ఇస్తుంది. ఎదురు వ్యక్తులు నిందిస్తారు. వాక్కు అదుపు చేసుకోలేకపోతారు. దానివల్ల ఇంకా ఇంకా మీ జీవితంలో ఎన్నో రకములైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ స్థానానికి వచ్చారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నానే అనేటువంటి బెంగ మీకు అనిపిస్తుంది. అయినా సరే మీకు చాలా చాలా విజయవంతమైనటువంటి అవకాశాలు తొందరలో రాబోతున్నాయి. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాక్కును అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. లాభమందు శనిచంద్రులు, రాజ్యమందు గురుడు. ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం అన్ని కోణాల నుంచి పరిశీలించి చూస్తే జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులు ఇంకా పూర్తిగా మారలేదు. చతుర్థ కేంద్రం అంతా కూడా రవి రాహువులు కలయిక, జన్మమందు ఉన్నటువంటి కుజును కలయిక, శని దృష్టి పొందినటువంటి కుజుడు చికాక ప్రబలమైనటువంటి బలవంతుడై అసలు మీరు తప్పించుకుందామన్నా సమస్యల నుంచి అంటే పారిపోదామన్నా పారిపోలేనటువంటి పరిస్థితిలా కనపడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో రకంగా పనులు ముందుకు పెడతాయి. ఇవాళ రేవతి, ఉత్తరాభద్ర నక్షత్రం జాతకులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి రోజు.
పూర్వాభాద్ర నక్షత్రం వ్యతిరేకంగా ఉంటుంది. జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతారు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జై గురుదేవదత్త.